హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో జనం ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఎలా ఉందంటే మీకే తెలుసు, మాకన్నా ఎక్కువ. ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు పరిస్థితి చూస్తుంటే నాకే బాధేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏ పని లేదు. పోనీ పని చేసుకుందామంటే పని లేదు. ప్రభుత్వ పథకాలైనా వస్తాయంటే అది లేదు. డబ్బుకి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలా వ్యవసాయం చేసుకుని రైతులు కూడా అల్లాడిపోతున్నారు. వాటర్ అందక ఏది ఊడుపులైన మరుసటి రోజు నుంచే వంతుల వారి వచ్చేసింది వాటర్. అవునా? వాటర్ మీ గోదావరి జిల్లాలో కూడా? గోదావరి జిల్లాలోనే, మా వెస్ట్ గోదావరిలోనే అన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం. ఏదండి, ఊడుపులు అయిన మరుసటి రోజు నుంచే. అంచేత ఏది చూసినా ప్రాబ్లమే. మా మనుగడ పరిస్థితే కష్టంగా అలా ఉన్నాయి పరిస్థితులు. కానీ ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛనిచ్చాం, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేసాం, ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేస్తున్నాం, విధ్వంసాన్ని ప్రాపర్గా ఇప్పుడే సెట్ చేసుకుంటూ వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట ఏ ఒక్క రోడ్డు పోయలేదు. మేము మా టైంలో తెచ్చిన రోడ్లే వేస్తున్నాయి. వాళ్ళు మాత్రం ప్యాచ్ వర్క్ చేశారు. ఉల్లుపొర లాంటి ప్యాచ్ వర్క్ చేశారు. ఆ ప్యాచ్ వర్క్లో ఒక వర్షానికి అయినా పోతాయి, మామూలు బళ్ళు తిరుగుతున్నా పోతున్నాయి. అవి రోడ్లు వేసిన బాపత గతంలో అది కూడా మీరు చేయలేదు అనేది కదా వాళ్ళు చేస్తున్నారు. మేము చేస్తేనే కదా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము వేసే రోడ్లే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇంకా రోడ్లు శాంక్షన్ చేయలేదు, పోయలేదు, ఓన్లీ ప్యాచ్ వర్క్. ఓకే, ప్యాచ్ వర్క్ చేసి రోడ్లు వేసినామని చెప్పి. కానీ మాకు చెప్పుకుంటాం రాదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి చిన్న వయసులో ఆయన మొన్న ఏదో తండేలు సినిమా వచ్చింది చూసారా? ఆ తండేలు సినిమాకి ఏంటంటే జట్టీలు లేవని చెప్పి వాళ్ళు గుజరాత్ వెళ్ళి చేపల ఆట ఆడి వాళ్ళకి చేసి వచ్చేవారు. అవును. కానీ ఇక్కడ ఆయన 6 జట్టీలు కట్టాడు. ఆ జట్టీలు కన్స్ట్రక్షన్ కాడికి వెళ్ళి ఒక నెలలో 15 రోజులకు ఒకసారి అది చూపిస్తుంటే అన్ని టీవీలు చూపించను, ప్రజలకు వెళ్ళేది. కానీ మాకు పని చేయటం తెలుసు, కానీ అది చెప్పుకోవాలనే ఆరాటం మాకు లేదు. మేము ₹1,00,000 పనిచేసి రూపాయి ప్రచారం కూడా చేసుకోలేదు. వీళ్ళ రూపాయి పనిచేసి ₹1,00,000 ప్రచారం చేసుకుంటారు వీళ్ళు. వీళ్ళకి మాకు తేడా అది. ఇవాళ జిల్లాలో మెడికల్ కాలేజీ, మీకు 6 జట్టీలు, పోర్ట్లు, మెడికల్ కాలేజీ, ఏ గ్రామం వెళ్ళినా ఆర్బీకేలు, సెక్రటేరియట్లు, హెల్త్ సెంటర్లు, లైబ్రరీలు, ఎంప్లాయ్మెంట్. స్టార్టింగ్ రాగానే 1,35,000 ఎంప్లాయ్మెంట్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని ఇచ్చారు. 2 లక్షల చిల్లర మంది వాలంటీర్స్ని తీసుకున్నాం. ఒకటి కాదు, ఎన్నో చేశాం, కానీ మేము చెప్పుకుంటాం లేదు. చేశారు కానీ స్వేచ్ఛ లేకుండా చేశారు, అక్రమంగా అరెస్టులు చేశారు, బెదిరించారు, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు అనేది టీడీపీ గతంలో చేసినారప్పుడు ఇప్పటికీ అదే ఆరోపణ చేస్తాం. ఒకటి తీసుకుందామండి. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, చాలా అడ్మినిస్ట్రేటరు, చాలా గొప్ప వ్యక్తి, అన్నీ చేయగలదు. అతను నిన్న ఏం మాట్లాడాడో తెలుసా అండి? వైఎస్ఆర్ పార్టీలకు కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళకి పని చేయకూడదు, వాళ్ళ పని అవ్వకూడదు. అంటే ఈ ప్రజలు ట్యాక్స్ కడతలేదా? ఈ ప్రజలు పన్నులు కడతలేదా? వాళ్ళ డబ్బులు ఆపేశారా మీరు? చెప్పనండి. ఇదే చంద్రబాబు నాయుడిని వాళ్ళ ట్యాక్స్లు మనకొద్దు, వాళ్ళ పన్నులు మనకొద్దు అని తీసేమని చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఫ్రెండ్ కొడుకు, నీ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు, చిన్నోడు, నీ కొడుకు లాంటివాడు, ఏమన్నాడు? ఎలక్షన్ అప్పుడే ఎలక్షను, తర్వాత పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే, అందరికీ చేయండి, మా కార్యకర్తలు ఆపినా సరే ఆపొద్దు. నీ మనసు ఏంటో ఈయన మనసు ఏంటో గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఏంటి, ఈ మనసు ఏంటి? ఇవాళ నా నియోజకవర్గంలో చూసుకుంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఎక్కువ వచ్చినాయి. మా టైంలో మాకన్నా పెన్షన్లు, పథకాలు అన్నీ కూడా అందినాయి. కాపు నేస్తం అందింది. కాపు నేస్తంతో పాటు తల్లికి మన అమ్మ ఒడి అందింది, విద్యా దీవెన అందింది, వసతి దీవెన అందింది. ప్రతి ఒక్కటి కూడా వచ్చింది. ఏ ఒక్కడికి ఆపలేదు, ఆపే ప్రశ్నే చేయలేదు. అంటే రాష్ట్రంలో 40% మందికి పథకాలు ఇవ్వద్దు అని ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్తున్నమాట. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన వాళ్ళు ఇవ్వద్దు అంటున్నాడు.
అంటే ఏం మనిషి అని అడుగుతున్నాను. ఏంటి ఇతను సంపాదించి నేను ఏదో ఎలక్షన్ ముందు చెప్పాడు కదా, నేను సంపద సృష్టిస్తానని. ఇతను సొంతంగా సంపద సృష్టించి మాకేమైనా పంచుతున్నాడే ప్రజలకి? అప్పులు తెచ్చా కదా. కానీ మంగళవారం అప్పుడే 3600 కోట్లు అప్పుకి వెళ్ళిపోతున్నాడు. ఈ మంగళవారం 1,50,000 కోట్లు దాటేసింది అప్పుడే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశాడండి? 3 లక్షలు చేంజ్, 3 లక్షల చిల్లరి. 2,70,000 కోట్లు ఆల్రెడీ డీబీటీ ద్వారా కొట్టేశాడు. కనపడుతుంది అక్కడ, ప్రజలకు వెళ్ళిన డబ్బు కనపడుతుంది ఇక్కడ. అలా నాన్ డీబీటీ ద్వారా అక్కడ ఆయన తెచ్చిన డబ్బు ఏంటి, ఇచ్చింది ఏంటి, చేసింది ఏంటి, ఏమేమి చేశాడండి? అసలు వీళ్ళు ఏం చేశారండి? ఈ 9 నెలలు అయింది. 9 నెలల్లో 1,50,000 కోట్లు దాటింది అనేది మాత్రం చూపిస్తున్నారు. ఏ ఒక్క పథకం ఇచ్చారా? పెన్షన్లు ఇస్తున్నారని చెప్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు. మేము ఇవ్వలేదా పెన్షన్లు? మేము ఇచ్చిన పెన్షన్ని సకానికి కట్ చేసేస్తున్నారు. అప్పుడే 10 లక్షల పెన్షన్లు పోయినాయి అంటండి. ఇంకా తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మేము ఇచ్చే అమౌంట్ కన్నా కూడా తక్కువ ఇవ్వడానికి చూస్తున్నాడు ఇప్పుడు ఈయన, నంబర్ వైజ్గా. ఇప్పుడు అదే ఇప్పుడు మీకు చెప్పాడు కదా, నిన్న ఏం చెప్పాడు ఆయన? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్న వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇవ్వద్దు అంటే వాళ్ళని తీసేస్తామని లెక్క. పని చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఒక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఈ రకంగా డైరెక్ట్ పబ్లిక్ మీటింగ్లో చెప్పొచ్చా? అంతకుముందు అచ్చెన్నాయుడు గారు ఏమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తే చైరేసి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పంపించండి అన్నారు. ఒక బిళ్ళ ఇస్తారంట, పసుపు బిళ్ళ వేసుకుని వస్తాయి. ఏంటండి అసలు ఇది? ఎందుకు సార్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, కంఫర్టబుల్ మెజారిటీతో 164 సీట్లతో ప్రభుత్వం వచ్చింది, ఎందుకు పదే వైసీపీ చెప్పం, జగన్మోహన్ రెడ్డి చెప్పం కూటమి సర్కారు చేస్తుందని అనుకుంటున్నారు? నేను అదే అడుగుతున్నాను. ఎంచేతంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళ పరిపాలన చక్కగా చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేకపోతున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ తెలుగుదేశంలో ఉన్న ఏ మంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ డిప్యూటీ సీఎం అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలని మర్చిపోకుండా కంటిన్యూ చెప్పమనండి. వీళ్ళు చెప్పలేరు. వీళ్ళు ఏమీ ఇవ్వలేదు అనేది మాత్రం చెప్పొచ్చు. మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఇచ్చిన పథకాలని, ఈ పథకాలు ఇచ్చారని మర్చిపోకుండా ఒకటి చెప్పమనండి. చెప్పలేరు, నేనే చెప్పలేను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేరేమో అన్ని పథకాలు. ప్రజలు ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తూ ఈ సూపర్ 6 ఇస్తారు అని ఆశపడ్డారు. యాడ్ అవుతాయి అనుకున్నారు. మనకి ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు వస్తూనే ఏ సూపర్ 6 యాడ్ అవుతుంది, ఇంకా మంచి జరుగుద్ది అని ఎవరికైనా ఆశే కదని పెడతానంటే ప్రభుత్వం చెప్తాను. ఏదో కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిపోయిందంటే ప్రజలు చెప్పుకోలేని బాధపడతా ఉన్నారు. వాళ్ళ బాధ అరణ్య రోదన, కంటెంప్ట కన్నీళ్లు కాదు, రక్తం చుక్కలు వస్తున్నాయి. ఏ ఎమ్మెల్యేని వెళ్ళగలుగుతున్నారా ప్రజల్లోకి? అవునా, వెళ్ళలేని పరిస్థితుందా? చెప్పండి. మీరు మీ టీవీలో చూపించండి. ఈ ప్రోగ్రాం పెట్టారు, ప్రజలతో మీటింగ్ పెట్టారు, చూపించండి. ఎమ్మెల్యేలు పెన్షన్లు పంచుతున్నారు. చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఎక్కడ? అలా ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఇంటికి 4 వెళ్ళి ఫోటో దిగేసి వచ్చేస్తున్నారు. అంతే, మొత్తం అన్ని చోట్ల. అంటే మీకు 9 నెలల్లో, ఈ 10 నెలల్లో ఓన్లీ పెన్షనేనా? మేము ఎప్పుడన్నా ఇన్ని పథకాలు ఇచ్చాం, ఏమన్నా పంచామో? ఇన్ని ఎళ్ళంటే వెళ్ళి వాలంటీర్లు ఇచ్చారు. వీళ్ళకి జీవితాంతం ఇంకా ఆ పెన్షనే పంచుకుంటా ఉంటారు వీళ్ళు. పెన్షన్ ఒకటే, మిగతా సూపర్ సిక్స్ సంగతి ఏంటి? సూపర్ 6 కి బడ్జెట్ పైన కూడా కామెంట్ చేయండి. మీరు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఇవాళ చాలా దారుణమైన బడ్జెట్ ఇది. చరిత్రలో ఇంత హీనమైన బడ్జెట్ ఎప్పుడు ఉండదేమో. తక్కువ రెవెన్యూ లోడ్తో బడ్జెట్, 30,000 కోట్ల రెవెన్యూ లోడ్తో బడ్జెట్ పెట్టారు. అది అద్భుతం అని అందరూ చెప్తున్నారు. ఎవరండి నేను చెప్పేది? వాళ్ళు చెప్పే మాట అంటే ఇప్పుడు నిన్నట్లాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీకు చూసారా ఆయన బడ్జెట్ ఎలా పెట్టాడు అనుకుంటున్నారు? ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు. తల్లికి వందనం వాళ్ళు ఇచ్చేది తల్లికి వందనం, అమ్మఒడి. ఆ తల్లికి వందనానికి ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టాడు. పెడతంతో తక్కువ పెట్టాడు. దాంట్లో 9,000 కోట్లు కూడా ఇస్తాడో కూడా తెలియదు. నిన్నే చెప్పాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని. అంటే 40% ఓటింగ్ మాకుంది. సో అందుకోసమే బడ్జెట్లో తక్కువ పెట్టాడా? మరి వాళ్ళు చెప్పాడు. అతనే అన్నాడు కదండి. అవును, అతను ఏమన్నాడండి నిన్న? చంద్రబాబు నాయుడు నోటుతోటి ఏమన్నాడండి? మేమేమన్నా అన్నామండి? మేమన్నా చెప్పామా? ఆయన నోటితోటి చెప్పాడు. ఆయన రికార్డు మాట్లాడాడు, పబ్లిక్ తో మాట్లాడాడు. తప్పట్లు కూడా కొట్టారు బాగాను వాళ్ళ కార్యకర్తలు. ఆ తప్పట్లు కొట్టిన వాళ్ళే మా పథకాలన్నీ తీసుకున్నారు.
మేము ఇళ్ళన్నీ ఇచ్చాం, ఎవరిని కూడా ఆపలేదు, కామెంట్ చేయలేదు. ఇవాళ మరి అతను ఈ పరిస్థితి ఈ బడ్జెట్ని తక్కువ పెట్టి చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎగ్గొడటానికే. సరే అది వదిలేసేయండి, నిరుద్యోగ భృతి అసలు ప్రస్తావన లేదు కాబట్టి లేదు కదండి. అసలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, రోడ్డు ఎక్కేటప్పుడే ఆ ప్రస్థానే లేదు. అలాగే 18,000 మహిళకి ఇస్తానన్నారు కదా, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. 18 years దాటిన ప్రతి మహిళకి 1500 అది ఏదండి, ఏమైనా ఉంచుంది అది లేదు. దానిపై ఏమైందండి మరి? బస్సు అప్పుడు మా దగ్గర ఎటకారాలు ఎక్కువ అండి గోదావరి జిల్లాలో. అబ్బాయి నాకు అన్ని పథకాలు వచ్చేసినాయండి, మీకు రాలేదేమో కానీ మాకు అందేస్తున్నాయండి అంటున్నారా? మాకు ఆల్రెడీ తల్లికి 100 వచ్చేస్తుందంటే, 20,000 వచ్చేస్తుందంటే, మా ఇంటికి బస్సు వచ్చి మా ఇంటికాడ ఆపించుకుని ఎక్కించుకెళ్ళిపోతున్నారండి బాబా, మీరు రావట్లేదండి, మాకు అన్ని చేసేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎటకారాలు బాగా ఎక్కువైపోయినాయి. మాట్లాడుతున్నారు ఊర్లో జనాలు మామూలుగా కాదండి అసలు. అంటే ఈయన ఇవ్వడో, వచ్చాడంటే ఇవ్వడో, ఆయన వచ్చాడంటే ఇస్తాడు, ఇది పరిస్థితి. ఈయన వస్తే ఇవ్వడు, నేను వస్తే ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పారు కదా, ఎందుకు నమ్మలేదు జనాలు? నమ్మలేదంటే ఆశపడ్డారు. అటువంటి ప్రచారం చేశారు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా, ఇంటింటికి వెళ్ళి ఇండెక్ట్ చేశారు. ఇక దారుణాతి దారుణంగా తిరిగి చెప్పారు. కానీ కొంచెం మోసపోయామనేది ఇప్పుడు బలపడుతుంది. చాలా మంది ఆడవాళ్ళు చెప్తున్నారు కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసామండి, మాకు ఈ శాస్తి జరగాలండి, మాకు ఈ అన్యాయం జరగాలండి, మాకు అన్నీ పెట్టే మనిషి అండి ఆయన, కానీ ఇవాళ మాకు ఆయనకి మేమే అన్యాయం చేసామంటే మాకు అన్యాయం జరిగిందండి. సో అంత వ్యతిరేకత ఉందా సార్ ప్రజల్లో? ఎక్కడికి వెళ్తే అక్కడ ఉందండి. అంత వ్యతిరేకత ఉంటే మీరు ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ కూడా చేయలేదు? మరి ఎందుకండి మీరు చేయలేదు? మేము మాకు అవసరం లేదు, మేము చేయలేదు. పోటీ చేసి ఉండాల్సింది కదా, వ్యతిరేకత అంతా తీసుకుంటే మీరు గెలిస్తే మేము ప్రభుత్వం కాస్త భయపడేది. మాకు ఇంకా ప్రజల్లోకి ఇంకా టైం ఉంది, మేము ఆల్రెడీ ప్రజల్లో అడ్వాన్స్గానే వెళ్తున్నాం. ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్నది అంటారా, ఇప్పుడు మేము అది గ్రాడ్యుయేట్స్, దానికి తగ్గ వాళ్ళు పోటీ చేసుకుంటారు, పార్టీలు ఎంటర్ అవుతాయి ఎందుకని చెప్పి మా నాయకుడు వదిలేస్తాడు అంతే. సో భయపడుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరెస్టులు చూసి? పోసాని కృష్ణమురళి అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, ఇంకా నెక్స్ట్ రోజా అంటున్నారు, కొడాలి నాని అంటున్నారు, ఈ అరెస్టులు అనే భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎంతమందినైనా అరెస్ట్ చేసుకోమనండి, రెట్టింపు ఉత్సాహంతో. ఇవాళ మీరు చూడండి మా సోషల్ మీడియా, పిల్లిని గదిలో పెట్టి కొడితే పులైపోతుంది, ఆ రకంగా మా వాళ్ళందరూ పులైపోతారు. కానీ నువ్వు పెట్టే ఈ జైళ్ళు ఇవి అన్నీ కూడా ఎవ్వరూ భయపడరు, ఇంకా రెట్టింపు గర్జనతోటి బయటకు వస్తామన్నారు. ఇంకా గర్జనతోటి ఇవాళ చాలా మంది ఆ తెలుగుదేశం వాళ్ళే నాయకులే బాధపడుతున్నారు. వాళ్ళు కూడా కోటీశ్వర్లు కాదు కదండి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కోటీశ్వర్లు కాదు. ఇక్కడ ఎవరు బాగుపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు బాగుపడవచ్చు, లోకేష్ గారు బాగుపడవచ్చు, ఆ ఎమ్మెల్యేలు బాగుపడవచ్చు. కార్యకర్తలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అన్ని అందినాయి, అన్ని ఇంటికి వచ్చినాయి. ఇవాళ ఆడవాళ్లే నిలదీస్తున్నారు వాళ్ళని, పచ్చ సొక్క వేసుకుని బయలుదేరావు, ఏదయ్యా వచ్చి అన్నీ ఆగిపోయినాయి, మీరు ఏదో సూపర్ 6 అని చెప్పారు, మేము కూడా ఇంటి పక్క వాళ్ళందరికీ చెప్పాం, ఏంటి మా పరిస్థితి అని ఆడవాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇంచేది వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితి. అంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప గడవని పరిస్థితిలోకి కుటుంబాలు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. అదే నేను అంటున్నానండి, దానికి తగ్గట్టుగా పని చూపించాలి కదండి. ఇక్కడ పని లేదు, ఏ వర్క్ లేదు, రైతాంగానికి తోడు లేదు, రైతాంగానికి చేదోడుగా మన రైతు భరోసాని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 20,000 ఏదో పెట్టానంటున్నాడు, అదేదో కిస్తీలు వరకు 3 విడతల్లో ఇస్తాను, ఎప్పుడు ఇస్తాడో తెలీదు, ఎంత ఇస్తాడో తెలీదు, ఎంత తగ్గిస్తాడో తెలీదు, అందరికీ ఇస్తాడో లేదో తెలీదు. మీరు సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా పనిచేస్తారు, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి బడ్జెట్లో పెట్టిన ఎలకేషన్ ఎలా చూస్తారు? అలా ఎవరికి ఇస్తున్నారని గ్యాస్ సిలిండర్ పేరు ఇచ్చేస్తాం, ఒకటి ఇచ్చారు. మీరు లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు మీరు గమనించండి, రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, రైతు రుణమాఫీ అవ్వలేదు. ఒక ప్రెస్ మీట్లో రైతు రుణమాఫీ అవ్వలేదు కదండి, ఇంకాను రైతు ఎవరు చెప్పారు మీకు? రైతు రుణమాఫీ అయిపోయింది, రైతు రుణమాఫీ అయిపోయింది, చేసేసాం. అన్ని ఉచితాలు ఇవ్వాలా, సోమరపోతులు చేస్తారా వాళ్ళని విలేకరుల మీద రివర్స్ అవుతున్నాడు ఈయన. చేత ఈయన ఇస్తానంటాడు, ఇస్తానంటే ఏదో ఇదుపుతాడు అంతే. మీరు అన్నం మెతుకుని ఇతుపుతారు కదా, నలుగురికో ముగ్గురు తగులితే వాళ్ళకంతే. ఏది బడ్జెట్ పెట్టినట్టుగా చూడండి, ఏది ఎక్కడ ఎవరికి ఇచ్చారండి? ఇప్పుడు ఈ ఇయర్ బడ్జెట్ లో పెట్టారా అన్న? ఏం పెట్టినా ఏమున్నా ఏముండదు అంతే. అది కూడా ఏది కూడా ఇప్పుడు పెట్టినట్లు కూడా పెట్టని ఎలాగా పెట్టలేదు,
పెట్టినవి కూడా నమ్మకం లేదంటే నిదర్శనం నిన్నే. ఈ ప్రభుత్వం ఈ హామీలు అమలు చేయకపోతే నాది బాధ్యత, నేను ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఆయన చొక్కా కాలు పట్టుకోమన్నారు, అన్నారు. లోకేష్ నా చొక్కా పట్టుకోమన్నారు, చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోమన్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలో మాకే తెలుస్తలేదు. ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్? మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న అగ్రికల్చర్ గురించి అడిగితే అది నాది కాదంటున్నాడు. ఆ సబ్జెక్ట్ ఆయన కూడా ఒక మంత్రిలాగా అయిపోయాడు. అంతే కదా మరి. మంత్రి అంటే డిప్టీ సీఎం అన్నారు. ఆయన మంత్రి అంటారు, డిప్టీ సీఎం అంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు అనుకున్నారు, అన్నింటిని ప్రశ్నిస్తాడన్నారు. నేను ప్రశ్నిస్తానంటాడు కదా ఆయన, మరి ఎట్లని ప్రశ్నిస్తలేదు కదా. మిర్చి గురించి ఏంటంటే మీరు ఏం మాట్లాడతలేదని ఎవరో అడిగితే అది నా సబ్జెక్ట్ కాదు, అగ్రికల్చర్ సబ్జెక్ట్ అంటాడు ఆయన. ఇంకా అయినప్పుడు ఆయన ఒక మంత్రితో సమానం మామూలుగా. కూటమికి సంబంధించిన రెస్పాన్సిబుల్ పర్సన్ గా మాట్లాడాలి కదా. అది నేను అనేది అదేనండి. ఒక కూటమి సభ్యుడిగా బీజేపీ కానీ, బీజేపీ తరఫున బీజేపీ ఉంది, అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు ఉన్నారు మంత్రి. అలాగే డిప్యూటీ సీఎంగా మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ప్రశ్నించవలసిన హక్కు ఆయనకు ఉంది, ఒక బాధ్యత ఉంది. ఒక కూటమిలో సభ్యునిగా ఆయన దాటేస్తున్నాడు. ఆయన ఎందుకు దాటేస్తున్నారు మీరు? నాకే అర్థం కావట్లేదు. ఏమనుకుంటారు ఎందుకు? ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా మాట్లాడలేదు ఏది. 30,000 మంది పోయిన మహిళల గురించి మాట్లాడలేదు ఆయన. అలాగే మామూలుగా నేను ఏది పడితే అది చేసేస్తాను, సోదాలి ప్రీతి అని అది దాని గురించి మాట్లాడతలేదు ఆయన. ఏ రేపులైనా మాట్లాడతలేదు, ఏ మర్డర్లైనా మాట్లాడతలేదు, ఏ ఇబ్బందులు పడినా ప్రజలు మాట్లాడతలేదు. ఆఖరికి కాపు నేస్తం గురించి కూడా మాట్లాడలేదు ఆయన. కనీసం ఆ కాపు నేస్తం గురించి నేను ఎత్తుకుంటాడా అదన్నా పెడతారనుకున్నా, అది లేదు. ఆయన బడ్జెట్, ఆయనకు సంబంధించిన పంచాయతీరాజ్ దాంట్లో కూడా బడ్జెట్ లేదు. దానికి కూడా నేను బాధపడుతున్నా. సో ఈ అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు మీరు. అరెస్టులు, మమ్మల్ని అరెస్ట్ చేస్తే పుల్ అవుతాం ఇంకేదో అని. కానీ అరెస్టులు చేయాల్సిన అవసరం లేదా? పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటల్ని, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అసలు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన మాటలు మామూలు మాటలు మాట్లాడారండి. లోకేష్ అన్న అతను ఎక్కడో ఆపితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? లండన్ మునందింగతానికి వెళ్ళాడా అన్నాడు. నేను ఆ మాట అనకూడదు అనటంట, కానీ నేను అనక తప్పట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూతురా భారతీయ ఎవరన్నా మాట్లాడాడు వ్యంగ్యంగా. అలాగే ఈయన అంటాడు అమ్మ మొగుడా అంటాడు చంద్రబాబు నాయుడు. మరి 45 ఏళ్ళ ఇండస్ట్రీ సీఎం అమ్మ మొగుడా అంటాడు. ఇతను కూడా పవన్ కళ్యాణ్ కూడా సీఎం అది మా అమ్మల మీద మాట్లాడాడు ఆయన. తాట తీసేస్తాను, ఒక్కొక్క నా కొడుకుని తాట తీసేస్తాను, రోడ్డు మీద లాక్కొచ్చి కొట్టే. ఏం సినిమా మరి ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు. మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళపైన కేసులు పెట్టుండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఒకటే గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఆయన ముందు మాట్లాడిన మాట తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ముందుగానే వెనక నుంచి వేయొద్దు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు అందరికీ చేసేయండి అన్నాడు. మాది ఆ ఉద్దేశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ జరగటానికి కారణం కేంద్రం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఆ రోజు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి చేశారు కదా అని అనొచ్చు మీరు. అది కేంద్రం. ఆ రోజున ఆ ఎంక్వైరీలు వేసి అతను జిఎస్టీ అన్నిటి విషయంలో బయటపడి అతను ముద్దాయి అయ్యాడు. ఆ విషయంగా ఆయన జైలుకి వెళ్ళాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేది కాదు. అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కేంద్ర ప్రభుత్వం అవన్నీ ఉన్నాయి కాబట్టి ముద్దాయి అయ్యాడు ఆయన. జిఎస్టీ ఇంటెలిజెన్స్ అవన్నీ అయినాయి కాబట్టి అయ్యాడు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపులకు వెళ్ళే మనిషి కాదు. ఆయన ప్రజలందరికీ మంచి చేయాలి చెప్తున్నాడు కదా. వచ్చిన తర్వాత చూస్తాం, ఎక్కడెక్కడ ఉన్నా పట్టుకొచ్చి చేస్తాం, సప్త సముద్రాలు అవును, కక్షాదింపు కాదండి. అది ఏంటంటే మామూలుగా కార్యకర్తలకు భయభ్రాంతులు చేసి ఇష్టానుసారంగా దుర్మార్గంగా లేనిపోయిన కేసులు పెడతా ఉంటే అలాంటి వాళ్ళని శిక్షిస్తా ఉన్నాడు. వార్నింగ్ ఇవ్వడం కదా అధికారులకి. అవునండి, వాళ్ళు ఎవరైనా సరే పోలీసు వ్యవస్థ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ధర్మమైన పాలన చేయమనండి వాళ్ళని. పోలీసులను బట్టలు ఇప్పించి నుంచోబెడతారు రోడ్డు మీద అనే మాట అంటే అంత బాధ వచ్చి కలిగింది ఆయనకి. ఆయన టైంలో అలా చేయలేదు మేము. ఆయన టైంలో ఆ రకమైన పనులు చేయలేదు మేము. ప్రజలందరికీ మంచి చేసాం, మేము మేలు చేసాం. లేదంటే మేము ఆ పథకాలు తెలుగుదేశం వాళ్ళకి ఆపేయచ్చు కదా, మేము ఇళ్ళు ఇవ్వకుండా చేయొచ్చు కదండి, మేము ఆ టైంలో కూడా మీరు పోలీసుల్ని మిస్యూజ్ చేశారని
తెలుగుదేశం పార్టీ ఆరోపించి ఈరోజు కొద్దిసేపటి క్రితం పివి సునీల్ కుమార్ అప్పుడు సిఐడి చీఫ్ని సస్పెండ్ చేశారు. మేము మిస్యూజ్ చేస్తే వాళ్ళు రోడ్డు మీద తిరిగేవాళ్ళ, మేము మిస్యూజ్ చేస్తే వాళ్ళు రోడ్డు మీద తిరిగేవాళ్ళు. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా మేము ఎందుకు తిరగమంటే తిరుగుతాం, చేయమని వాళ్ళు ఏం చేసినా ఏది చేసినా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. రేపు జనాలు ప్రజలు అందరూ సమాధానం చెప్తారు. రైట్ సార్, చివరిగా ఏంటి మీరు తణుకులో రేపు ఎల్లుండి ఎలక్షన్ ఉందన్నట్టుగా ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతున్నారు, కంటిన్యూస్గా తణుకులో ఉండి అక్కడే కార్యక్రమాలు ఊరూర్లు తిరగడాలు ఎందుకు? అప్పుడే ప్రజల్లోకి తోడుగా ఉండాలని, ప్రజల బాధల్లో ఉన్నారు. అక్కడ జరిగే అరాచకాలు అన్నీ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జరుగుతున్నాయి. ప్రజాపాలన వదిలేశారు గాలికి. ఆ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. రైతులు బాధపడుతున్నారు ఒక పక్కన, మహిళలు బాధపడుతున్నారు ఒక పక్కన, యువతకి ఏమీ తోచట్లేదు, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధపడుతున్నారు. మా దగ్గర దొంగతనాలు ఎక్కువైపోయినాయి. పట్టపగలు మనుషులు ఉన్నప్పుడే దొంగతనం చేసుకుపోతున్నారు. పోలీస్ స్టేషన్ ముందే దొంగతనాలు చేసుకుపోతున్నారు. అవునా? వందల బళ్ళు మాయమైపోతున్నాయి. దారుణాతి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. పట్టపగల కత్తులతో కోసేస్తున్నారు. మెల్ల తాళ్ళు తెంపుకుపోతా ఉన్నారు. క్రికెట్ బుకేలు ఎక్కువైపోయినాయి. గంజా ఎక్కువైపోయింది. ఎంత దారుణంగా ఉందంటే ఈ పాలన గాలికి వదిలేశారు. డబ్బులు కలెక్షన్ మీద పడ్డారు. మా దగ్గర ఆవుల్ని గేదెల్ని నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నారు. దాని మీద పోరాటం చేస్తున్నారు. దాని మీద నడుస్తూ ఉంది. ఒక్కటి కాదు అన్ని రకాలుగా బాధలు పడతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ఉందా, ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అనిపిస్తుంది. ఆ రకమైన టైంలో మనం ఉండవలసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి సార్, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ఎప్పుడు వస్తారు, కలుస్తారు, ఇవన్నీ ఏదో రకరకాల చాలా కాలంగా ఉంది. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడారు. ఆల్రెడీ మొదలెట్టారు కదా. ఆయన మొన్న ఇక్కడికి వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, మన వంశీ దగ్గరికి వెళ్ళారు, శ్రీకాకుళం వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ కర్నూలు ఏదో వెళ్తారు. పరామర్శలేనా? అన్ని అలాగే అన్ని జిల్లాలకు వెళ్తూ ఉంటారు ఇంకా మొత్తం. అలాగే ప్లస్ తొందరలో ఆయన అనుకున్న కార్యక్రమం ఒక జిల్లాలో 2 రోజులు ఉండేలాగా, కార్యకర్తలందరినీ కలిసేలాగా ఆ ప్లాన్ కూడా తొందరలో మొదలవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కార్పూర్ వెంకటేశ్వర గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి. ఈ